హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఈరోజు డేట్ వచ్చేసి 2/22. ప్రజెంట్ టైం వచ్చేసి 9:24 PM అవుతుంది. అయితే ఆల్రెడీ అందరూ కూడా క్రిప్టో న్యూస్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్రెడీ తెలుసు ఈరోజు చాలా బ్యాడ్ డే నిన్న కూడా. ఎందుకంటే బైబిట్లో మనకు ఆల్రెడీ తెలుసు $1.5 బిలియన్ ఏమో హ్యాక్ అయింది. అయితే దానికోసం ఇంకా కంటిన్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. నేను అప్డేట్ని పోస్ట్ చేస్తాను త్వరలోనే యూట్యూబ్లో మన కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను. అయితే అందరికీ ఈ బైబిట్ హ్యాక్ అవ్వడం ప్లస్ రీసెంట్గా చాలా నెగిటివ్ న్యూస్ జరగడం వల్ల అందరికీ కొన్ని భయాలు వచ్చాయి. అసలు బేర్ మార్కెట్ స్టార్ట్ అయిందా, బుల్ మార్కెట్ అయిపోయిందని అందరికీ భయాలు వచ్చాయి. అలా ఏమీ లేదు. ద సింపుల్ ఆన్సర్ ఈజ్ నో. బేర్ మార్కెట్ స్టార్ట్ అవ్వలేదు. యాక్చువల్గా చెప్పాలంటే బుల్ మార్కెట్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఒక బేర్ మార్కెట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఒక గుడ్ బుల్ మార్కెట్ తర్వాతే, ఒక మంచి బుల్ మార్కెట్ వచ్చిన తర్వాతే ఎప్పుడైనా సరే ఒక బేర్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అయితే అసలు యాక్చువల్గా ఈ బుల్ మార్కెట్ నుంచి బేర్ మార్కెట్ వరకు ఒక 4 year సైకిల్ అనేది ఉంది. అంటే క్రిప్టో మార్కెట్లో 4 year సైకిల్ అనేది ఉంటుంది. అదేంటంటే ఒక బుల్ మార్కెట్ నుంచి ఒక బేర్ మార్కెట్ వరకు, లేదా ఒక బేర్ మార్కెట్ నుంచి బుల్ మార్కెట్ వరకు. ఇది మొత్తం ఒక 4 year సైకిల్. సింపుల్గా నేను ఒక చిన్న ఒక టేబుల్ క్రియేట్ చేశాను చూడండి. ఇది 4 year సైకిల్. ఫస్ట్ బేర్ మార్కెట్తో స్టార్ట్ చేశాను, చివరిలో బుల్ మార్కెట్ ఉంది. 2010లో బేర్ మార్కెట్ వచ్చింది. నెక్స్ట్ 2011లో రికవరీ ఫేజ్ అంటాం. 2012 దీన్ని కన్సోలిడేషన్ ఫేజ్ అంటాం. అంటే బుల్ రన్ ముందు వచ్చే ఫేజ్ 2012. 2013లో రియల్ బుల్ రన్ వచ్చింది. అదే యూఫోరిక్ ఫేజ్ అని కూడా అంటాం. సేమ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే 2022లో బేర్ మార్కెట్ వచ్చింది. తర్వాత రికవరీ ఫేజ్, 24లో కన్సోలిడేషన్ ఫేజ్, 25లో రియల్ బుల్ రన్ ఖచ్చితంగా వస్తుంది. అయితే ప్రజెంట్ ఇంకా మనం కన్సోలిడేషన్ ఫేజ్లోనే ఉన్నాం. ఓకేనా? ఇంకా 2025లో రియల్ బుల్ రన్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఎప్పుడు కూడా బుల్ రన్ స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు చూస్తే చూడండి, ఇక్కడ చిన్న 2023 ఇక్కడ ఉంది కదా, 2013లో వచ్చిన బుల్ రన్ ఇది. ఇక్కడ నెక్స్ట్ ఈ హై, ఇక్కడ ఈ పంప్ కనబడుతుంది కదా, ఇక్కడ ఈ పంప్ అంటే ఇక్కడ ఉండే ఈ పంప్ అనేది ఇది 2013లో వచ్చిన బుల్ మార్కెట్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి 2017లో వచ్చిన బుల్ మార్కెట్. 2017 ఇది వచ్చింది, 2021 ఇది వచ్చింది, నెక్స్ట్ 2024లో ఇది రికవరీ కన్సోలిడేషన్ ఫేజ్లోనే ఇంకా ఉన్నాయి. ఇంకా చాలా హైట్కి వెళ్తుంది. ఎక్స్పర్ట్స్ అందరూ ఏం ప్రెడిక్ట్ చేస్తున్నారంటే బిట్ కాయిన్ ప్రైస్ ఇప్పుడు ప్రజెంట్ $96,000 ఉంది కదా, ఇది మినిమం $150,000 వరకు రీచ్ అవుతుందని. సో అయితే మనం 3 ఫేజ్ అని చెప్పాను కదా, ఏంటది? బుల్ మార్కెట్, బేర్ మార్కెట్, కన్సోలిడేషన్ ఫేజ్. ఇప్పుడు కన్సోలిడేషన్ ఫేజ్లో ఉన్నాం. అయితే క్రిప్టోలో మెయిన్ థింగ్ ఏంటంటే పేషెన్స్ ఈజ్ ద కీ ఇన్ క్రిప్టో. చాలా పేషెన్స్గా ఉండాలి, సహనంతో ఉండండి. డెఫినెట్గా బుల్ మార్కెట్ వస్తుంది. అయితే ఈ బుల్ మార్కెట్లో ఎలా మనం ముందుకెళ్ళాలి, ఎలా మనం వెల్త్ క్రియేట్ చేసుకునే దానికి ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎప్పుడు ఉండాలి, ఒక సలహా ఇచ్చేవారు ఎప్పుడు ఉండాలి. అన్నిటి కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ ఫాలో అయిపోండి. కింద కామెంట్స్లో ఫస్ట్ కామెంట్లో లింక్ ఇస్తాను.